యాక్టర్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ పుసుక్కున రెండు తేడా మాటలు తూలగానే రెచ్చిపోయిన మన ఫాల్తూ ఫెమినిస్ట్ బ్యాచ్ పెద్ద ముత్తైదువ లోదుస్తుల అనసూయ ఎక్స్ కూతల సింగారి చిన్మి మొదలెట్టిన రచ్చ అందరికీ తెలిసిందే. వారికి సపోర్టుగా మెగా ఫ్యామిలీ మిడిల్ బ్రదర్ నాగబాబు, యాంటీ హిందూ కమ్యూనిస్ట్ కసిరాజ్ కూడా నిప్పు రాజేయడంతో రెచ్చిపోయిన సదరు ఫెమినిస్ట్ మహిళా మండలి యాక్టర్ శివాజీపై మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయడం. దానికి ముందే పబ్లిక్గా క్షమాపణలు చెప్పిన శివాజీని మహిళా కమిషన్ ముందు కూడా దోషిగా నిలబెట్టి ఇగో చల్లార్చుకున్న ఫాల్తూ ఫెమినిస్ట్ బ్యాచ్కి పబ్లిక్లో ఫుల్ క్లాస్ స్పీకరు మన గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద మేడం. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మరి ప్రతి మహిళ ఈరోజు ఆ రకంగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న కూడా మనం ఫెమినిజము మహిళల్ని మీరు మహిళ అయ్యి అడ్డుకుంటున్నారు అనేటువంటి మాట స్వేచ్ఛ అనే పేరు మీద గనక మనము చాలాసార్లు నేను భయపడుతున్నాను అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది, వీళ్ళ పరిస్థితులేంటో సో దీన్ని బట్టి చూస్తే ఆ రెండు మాటలు మినహా నైతికంగా గెలిచింది శివాజీ అయితే ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ చిల్లర బ్యాచ్ మాత్రం పబ్లిక్లో చీ కొట్టించుకుని మహిళా కమిషన్ దృష్టిలో కూడా పరువు పోగొట్టుకున్నారు. ఫుల్ వీడియో చూసేందుకు కింద టైటిల్ పై క్లిక్ చేయండి.